నామినేట్ పదవిలో అత్యంత కీలకమైన కుడా చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇనుగాల వెంకటరమణరెడ్డి గారు దక్కించుకున్నారు. వరంగల్ నగరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ కొన్ని ప్రత్యేకంగా నిధులు శాంక్షన్ చేసి పట్టణాభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసింది. ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. కుడా ఆధ్వర్యంలో జరగబోయే కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఎలా నిర్వహించబోతున్నారు, కుడా ఆధ్వర్యంలో జరిగే పట్టణాభివృద్ధి ఎలా ఉండబోతోంది, కుడా చైర్మన్గా నియమితులైన నేపథ్యంలో తాను ఎలా ఫీల్ అవుతున్నారనే విషయాలు మనకు పంచుకోవడానికి ఇనుగాల వెంకటరమణరెడ్డి మనతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ సార్. కుడా చైర్మన్గా నియమితులు కావడం పైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది యాక్చువల్లీ నా పొజిషన్ కాదు, నా కార్యకర్తల పొజిషన్. వాళ్ళ కష్టంతో ఈరోజు ఇక్కడ వచ్చినాను. తప్పకుండా వాళ్ళకి ఏదైతే మేలు చేయాలో పార్టీ పరంగా వాళ్ళకు చేసుకుంటూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వరంగల్ సిటీని ఒక బెస్ట్ సిటీగా తయారు చేయడానికి వాళ్ళు రూపకల్పన చేసిన కార్యక్రమాన్ని కూడా చేపట్టి దాన్ని ఒక మార్క్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో కుడాకు కొంచెం నిధుల విషయంలో కొంత అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అది వాస్తవానికి కొంచెం జనాల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ విషయంలో మాత్రం కొంత మొదట్లోనే 100 కోట్ల నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే పట్టణాభివృద్ధికి సంబంధించిన ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఇది ఎట్లంటే సమైక్యంగా చేయాల్సి వస్తుంది. మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కూడా కంబైన్డ్గా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, లేకపోతే ఓఆర్ఆర్ కానీ, ఇంటర్నల్ లింక్ రోడ్స్ కానీ, ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్స్ కానీ అన్నీ సమీకరించి దీన్ని ఒక మోడల్ సిటీగా తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఎంపీ కూడా మన కావ్య గారు ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా స్మార్ట్ సిటీ కింద ఏమైతే వస్తాయో అవన్నీ కూడా ఒదికి పూల్ చేసి కూడా ఆల్రెడీ లేఅవుట్స్కి వచ్చే ఇన్కమ్ ఏదైతుందో అన్నీ కూడా సిటీ డెవలప్మెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. నేను వచ్చి యాక్చువల్లీ ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి ఈ 1 వీక్ 10 డేస్లో ఒక మీటింగ్లు పెట్టుకొని ఇదేమైతే మనకి ఇంపార్టెంట్ ఉందో ఫస్ట్ అక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నది, ఫస్ట్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని ఈ లేఅవుట్స్ అన్ఆథరైజ్ లేఅవుట్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకొని సిటీ బ్యూటిఫికేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, లేకపోతే ఓవరాల్ కంప్లీషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే, అది కాకుండా ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఒక మార్క్గా చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే వరంగల్ ఇప్పుడు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ సిటీ అంటే వరంగల్ కాబట్టి ఇక్కడ కూడా ఒక ఇంటర్నేషనల్ టైప్ స్పోర్ట్స్ సిటీ తయారు చేస్తే అక్కడ కూడా కొద్దిగా షిఫ్ట్ అవుతుంది. దాంతోపాటు ఐటీ సెక్టర్ కూడా ఏదైనా ఒక జోన్ క్రియేట్ చేసి హైటెక్ సిటీ అయితే హైదరాబాద్ ఉందో మన వరంగల్ కూడా ఒక జోన్ తయారు చెప్పి రేవంత్ రెడ్డి గారి ఐడియా ఉన్నది. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ప్రధానంగా ఏంటంటే మనకు కుడానగానే మాస్టర్ ప్లాన్ పెండింగ్ అనేది ఇష్యూ ప్రధాన అంశంగా ఉంది. 2070కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికే దానికి కొంత సవరణలు చేసి అమలు చేయడం జరుగుతుంది. అంటే 2041కి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారైన మాట వాస్తవం, కానీ దానికి కొంత సవరణలు చేసి ఆమోదించాల్సిన అవసరం ఉంది. కాకపోతే పెండింగ్ అవుతూ వస్తుంది. ఎప్పటికీ క్లియర్ అయ్యే అవకాశం ఉంది దీని విషయంలో. ఇప్పుడు అది ఆన్గోయింగ్ ప్రాసెస్. 2031, 2041 ప్లాన్స్ ఏది చేసినారు. సిటీ కూడా అనుకోకుండా ఒక సైడ్ గ్రో అవుతుందో ఒక సైడ్ గ్రో అవుతలేదు కాబట్టి దాన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి ఏ విధంగా అవసరం ఉంటుందో కొన్ని చిన్న స్లైట్ మోడిఫికేషన్స్, కొన్ని జోన్స్ కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా సరిదిద్దుకొని వాళ్ళు ఉద్దేశపరంగా అయితే మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేస్తారో అంత 100% ఇంప్లిమెంటేషన్ చేస్తూ స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అన్ఆథరైజ్ లేఅవుట్స్ కానీ, ఎందుకంటే వితౌట్ పర్మిషన్స్ ఏదైతే లేఅవుట్స్ వస్తున్నాయో దాంతో పాటు ఏమైతే చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి కూడా స్టాండర్డ్స్ ప్రకారం అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే రివ్యూ ఏ సమయంలో పెట్టబడుతుందో, ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 2 రివ్యూలు అయినాయి. ఒక సీఎం గారు రివ్యూ చేసినారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి రివ్యూ చేసినారు కాబట్టి మొత్తం డేటా అంతా రెడీగా ఉంది. ఓన్లీ ఇంప్లిమెంటేషన్ కావాలి. వాళ్ళకి కొద్దిగా స్టాఫ్ ఏదో తక్కువ ఉందని చెప్పి వాళ్ళ కోరిక ఉంది. అది కూడా దాని స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని ఏరియా వైజ్గా వర్క్ డివైడ్ చేసుకొని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కుడాలో కొంత అవినీతి అక్రమాలకు సంబంధించిన ఒక నెగిటివ్ వాయిస్ అయితే చాలా రోజులుగా వినబడుతుంది. దాన్ని ఎలా అరికట్టబోతున్నారు? మీకు ఐడియా ఉందా? ఇప్పుడు జనరల్గా ఎవరు పోయినా కూడా అదే అంటారు, సార్ ఒక 5 రూపాయలు ఇస్తే పని అయిపోతుంది. కానీ అట్లా కాదు. అంటే అవినీతి అంటే దేనికి అవినీతి ఉందైనా ఇల్లీగల్గా చేస్తుండ్రా లేకపోతే వితౌట్ పర్మిషన్స్ లేకుండా ఏమైనా అలౌ చేస్తుండ్రా దాని మీద దృష్టి పెట్టాలి. ఇక మాట్లాడి చాలామంది మాట్లాడతారు. అట్లాంటి ఏమున్నా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మెయిన్ ఏంటంటే కుడా అవినీతి అనే విషయంలో పెండింగ్ లేఅవుట్లకు అప్లై చేసుకున్న దానికి ప్రపోజల్స్ కానీ వాటి విషయంలో ఇచ్చే విషయంలో కొంత జాప్యం అనేది జరగడం వల్లనే నాన్ లేఅవుట్కు రియల్టీలు వెళ్ళిపోతున్నారనే ఒక అపవాదం అయితే ఉంది. దాని మీద అయినా దృష్టి పెట్టగలుగుతారా మీరు? ఇప్పుడు లేఅవుట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే తక్కువ ఖర్చులో జల్దీ అయిపోవాలని చూస్తారు. కూడా ఒక స్టాండర్డ్గా చేస్తారు కదా. వాళ్ళకి ఎంత పబ్లిక్ వస్తారు, లేఅవుట్లో ప్లాట్లు అమ్మితే ఎంతమంది అక్కడ హ్యాబిటేషన్కి వస్తారు, వాళ్ళు సరుపు వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ అవన్నీ కూడా సమకూర్చాలి కదా. వాళ్ళు ఆ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయకుండా నేను పర్మిషన్ ఏమంటే అది కాని పద్ధతి.
సో 100% ఏమైనా స్మాల్ డీవియేషన్స్ ఉంటే 10% ఎలౌ చేస్తారు. దాని ప్రకారంగా అది సెట్ చేసుకొని ఫస్ట్ అన్ఆథరైజ్ లేఅవుట్స్ అని లిస్ట్ అవుట్ చేస్తాం. వాళ్ళు నోటీసులు పంపించి ఒకవేళ ఇంటేమో పర్లేదు, లేదంటే మొత్తం డెమాలిష్ చేయించి కూడా స్టాండర్డ్ ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇనగాల వెంకటరామరెడ్డి కూడా చైర్మన్గా నియమితులు ఖచ్చితంగా నగరాభివృద్ధికి ఖచ్చితంగా తన వంతు పాత్ర పోషిస్తా అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కుడాలో అవినీతి అక్రమాలను అరికట్టడానికి మిగతా డెవలప్మెంట్ కార్యకలాపాలకు త్వరలోనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్తున్నారు.